గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఎక్సైజ్ 3B సెకండ్ రోమన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ రోమన్ బిగిన్ చేస్తున్నాం. ఈ థర్డ్ రోమన్లో మెయిన్ ఒకటే కాన్సెప్ట్ మీద ఉంటుంది, ఇంపార్టెంట్ వన్. ఏంటంటే మనకి ఒక స్ట్రైట్ లైన్ ఉంటే ఆ స్ట్రైట్ లైన్ మీద పాయింట్స్ కనుక్కోవడం. సపోజ్ ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, పి అనే ఒక పాయింట్, పిఆర్ఏ. వాడు క్వశ్చన్స్లో ఏ అని ఇస్తున్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్లో ఏ అని తీసుకుందాం. ఈ ఏ అనే పాయింట్ నుంచి ఏ x1, y1 అనే ఈ పాయింట్ నుంచి ఆర్ యూనిట్స్లో ఉండే పాయింట్స్ కనుక్కోమంటాడు. అంటే ఇక్కడి నుంచి సపోజ్ ఈ డిస్టెన్స్ ఆర్ అనుకుంటే ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీన్ని పి అనుకుంటున్నాం. ఇక్కడ నుంచే సేమ్ ఇటువైపు కూడా అదే డిస్టెన్స్లో ఉంటుంది కదా, ఈక్వల్ డిస్టెన్స్లో ఆర్, ఇక్కడ కూడా ఆర్, ఇక్కడ కూడా ఒక పాయింట్స్ వస్తుంది, దాన్ని క్యూ అనుకుందాం. పీ కామా క్యూలు కనుక్కోమంటాడు అన్నమాట. స్ట్రైట్ లైన్స్ మీద ఉన్న ఒక పాయింట్ ఇచ్చి అనదర్ పాయింట్స్ కనుక్కోమంటాడు. స్ట్రైట్ లైన్స్ మీద పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దానికోసమని మనకి ఆర్ ఎంత దూరంలో ఉన్నాయి అనేది ఇస్తుంటాడు, లేదా ఈ పాయింట్స్ ఇస్తే డిస్టెన్స్ కనుక్కోవటం. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో అయితే పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోవటం, పాయింట్స్ డిస్టెన్స్ ఇచ్చి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకోవటం, ఎలా అయినా చేసుకోవచ్చు. టోటల్గా మనకి ఇక్కడ ఇస్తుంది ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ మీద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఉంటాయి. ఒక స్ట్రైట్ లైన్ ఉంటే స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ ఇచ్చేసి దాని మీద ఉన్న దానికి 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే రిమైనింగ్ పాయింట్స్ కనుక్కోమంటాడు. ఏకి 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే పి అండ్ క్యూ అనే పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. 2 పాయింట్స్ ఉంటాయి, అంటే 2 పాయింట్స్ అని ఏం చెప్పాల్సిన అవసరం లేదు. 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నాయి కనుక్కోమంటే ఏదైనా 6 యూనిట్స్ డిస్టెన్స్ ఒక డిస్టెన్స్లో కొన్ని యూనిట్స్ డిస్టెన్స్లో ఇక్కడి నుంచి ఇక్కడికి 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఏ నుంచి ఒక పాయింట్ ఉంటుంది. అట్లాగే లెఫ్ట్ కూడా ఉంటుంది కదా ఒక పాయింట్, ఇక్కడ 5 యూనిట్స్ ఏ. నెగిటివ్ డైరెక్షన్ అయినా పాజిటివ్ డిస్టెన్స్ పాజిటివ్లోనే ఉంటుంది కాబట్టి ఇటు ఒక పాయింట్ ఉంటుంది. సో ఆ రెండు వైపుల పాయింట్స్ కనుక్కుంటాం. మనకి మొత్తం టోటల్ కాన్సెప్ట్ అంతా థర్డ్ రోమన్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి చూడండి అమ్మా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో థర్డ్ రోమన్ ఫస్ట్ సమ్. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ -2, 1. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ -2, 1 అంటే -2, 1 గుండా పాస్ అవుతూ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ఓఎక్స్. ఓఎక్స్ మీన్స్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఆఫ్ 30 degrees విత్ ఓఎక్స్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. పాజిటివ్ డైరెక్షన్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్. మనకి యాంగిల్ ఎలాగైతే మనం మెజర్ చేసుకునేది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటే లైన్ యాంగిల్ ఇది ఇలా మెజర్ చేసుకుంటాం. ఇటు సైడ్కి వెళ్తుంది అనమాట యారో మార్క్. యాంగిల్ ఇలా మెజర్ చేస్తాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాం. దాన్ని మనం పాజిటివ్ డైరెక్షన్ అంటాం. అయితే క్వశ్చన్లో ఏమిటి చూడండి, ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ whose distance from A is 4 units. is 4 units. ఒక్కసారి దీని డయాగ్రామ్ డ్రా చేసుకుందాం, దాని తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండమ్మా, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఇచ్చాడు ఓఎక్స్, వై యాక్సిస్ ఒక లైన్ ఉంది. ఈ ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ ఏ అనే పాయింట్. దాని నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్ అంటే సపోజ్ 4 యూనిట్స్ తీసుకుంటే మనకి ఇక్కడ వరకు అనుకుందాం 4 యూనిట్స్. అట్లాగే ఇక్కడ కూడా ఒక 4 యూనిట్. ఈ 2 పాయింట్స్ మెజర్ చేసుకోవాలి, పి అండ్ క్యూ.
దీనికోసం అని ఇక్కడ యాంగిల్ కూడా ఇచ్చేసాడు. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద యాంగిల్. ఎంత పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద యాంగిల్ అంటే ఇలా మెజర్ చేసుకుంటాం. దట్ ఈస్ 30 degrees. సో ఈ P, Q పాయింట్స్ ఎలా వస్తాయి అంటే ఫార్ములా దట్ ఈస్ x1 + r - r cos theta, x1 + r - r cos theta, y1 + r - r sin theta. x1 + r - r cos theta, y1 + r - r sin theta అన్నమాట. ఈ పాయింట్స్ కనుక్కోవటం. P అంటే x1 + r cos theta, y1 + r sin theta. రెండు ప్లస్లు తీసుకున్నప్పుడు P అనే పాయింట్, రెండు మైనస్లు తీసుకున్నప్పుడు Q అనే పాయింట్. రెండు పాయింట్లు కలిపి ఒకేసారి రాసాం. అంతేగాని ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకోకూడదు. x1 + r cos theta ఇక్కడ తీసుకుని y1 - r sin theta తీసుకోకూడదు. ప్లస్ ఉండేది ఒక పాయింట్, మైనస్ ఉండేది ఒక పాయింట్. అది Q అయినా కావచ్చు, P అయినా కావచ్చు. మేబీ ప్లస్లు ఉన్నది Q అయినా కావచ్చు, P అయినా కావచ్చు. ఒక పాయింట్కేమో x1 + r cos theta, y1 + r sin theta, x1 - r cos theta, y1 - r sin theta అనేది రెండో పాయింట్ అనమాట. ఇది మనకి దానికి డయాగ్రామ్. ఆ ప్రాబ్లంకి డయాగ్రామ్ డ్రా చేసుకోండి. చూడండి, గివెన్ పాయింట్స్ ఆర్, ఇచ్చిన పాయింట్లు రాసుకున్నాం. a2, 1 θ = 30 degrees. ఇక్కడ ఫార్ములా రాసుకున్నాం మనం. The given points on the line whose distance from a x1, y1 r units is r units r. అంటే ఏ అనే పాయింట్ నుంచి r యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ ఏంటి అంటే x1 + r - r cos theta, y1 + r - r sin theta. So here x1, y1 is -2, 1. -2, 1 అని రాస్తున్నాం. r = 4 అండ్ theta = 30 degrees. theta = 30 అని క్వశ్చన్లోనే ఇచ్చాడుగా మనకి. theta = 30 degrees. theta 30 కాబట్టి cos 30 sin 30. దట్ ఇంప్లైస్ దాని నుంచి మనం ఏం రాసుకోగలిగాం అంటే cos 30 అండ్ sin 30. సో రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్, ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటున్నాం. x1 + r - r cos theta, దట్ ఈజ్ -2 + 4√3/2, 1 + or - 4 × 1/2. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 2 జార్ క్యాన్సిల్ కాబట్టి -2√3, 1 + 2 దట్ మీన్స్ 3 అండ్ -2 - 2√3, 1 - 2 దట్ ఈస్ -1. సో ఈ ఏ అనే పాయింట్కి ఇటు అటు డిస్టెన్స్లో ఉండే పాయింట్, 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ PQ అనుకున్నాం. లేదా మనం ఏమి వాటి పేర్లు ఏం చెప్పకపోయినా డైరెక్ట్గా రాసేసుకుంటున్నాం. 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ ఏంటి అంటే -2 + 2√3, 3 అండ్ -2 - 2√3, -1. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా దీని మీద ఉన్నాయి. అన్ని సమ్ములు ఆల్మోస్ట్ ఆల్ ఈ థర్డ్ రోమన్లో అన్ని సమ్ములు ఈ పాయింట్ మీదే బేస్ అయి ఉంటాయి. లైన్ మీద ఒక పాయింట్ నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ x1 + r - r cos theta, y1 + r - r sin theta అనమాట. నెక్స్ట్ వన్, సెకండ్ సమ్. ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ 3x - 4y - 1 = 0 which are at a distance of 5 units from the point 3, 2. ఆన్సర్ చూడండి. మనం దీన్ని లైన్ ఇచ్చేసాడు డైరెక్ట్గా, డిస్టెన్స్ ఇచ్చేసాడు, పాయింట్ ఇచ్చాడు. ఇందాక సమ్ములో ఏమిటంటే పాయింట్, డిస్టెన్స్ అండ్ యాంగిల్ ఇచ్చాడు. యాంగిల్ మీన్స్ θ = 30 degrees మీన్స్ మనకు అక్కడ θ ఇస్తే cos θ sin θ కనుక్కునే వాళ్ళం. ఇక్కడ కూడా cos θ sin θ కనుక్కోవాల్సిందే. చూడండి సొల్యూషన్. గివెన్ లైన్ ఈస్ 3x - 4y - 1 = 0 గివెన్ పాయింట్ అండ్ r = 5. సో the points on the line given whose distance from ax1, y1 from is r units are x1 + r - r cos theta, y1 + r - r sin theta. మనం x1 + r - తీసుకోకపోయినా x1 + r cos theta,
కామా y1 ప్లస్ ఆర్ సైన్ తీటా తీసుకుని కూడా ఈ సమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 వాల్యూస్ వస్తే మనకి యాంగిల్ని పట్టుకొని ఆ 2 పాయింట్స్ వస్తాయి. ఎట్లా అయినా 2 పాయింట్స్ మాత్రం ఉంటాయి. 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఏ అనే పాయింట్కి అటు సైడ్ ఇటు సైడ్ ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి 2 పాయింట్స్ వస్తాయి. మనం దీన్ని ఇక్కడ కాస్ తీటా సైన్ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ తీటా సైన్ తీటా ఫైండ్ అవుట్ చేయాలంటే తీటా వాల్యూ తెలియాలి. మనకి తీటా వాల్యూ ఇవ్వలేదుగా క్వశ్చన్లో, అందుకోసమని ఆ ఇచ్చిన లైను 3x - 4y - 1 = 0 ఉంది కదా, దాని స్లోప్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. స్లోప్ ఆఫ్ ద లైన్ m = tan theta. tan theta అంటే ఇక్కడ -a/b, దట్ ఈజ్ -3/-4 = 3/4. tan theta = 3/4. tan theta = 3/4. tan theta 3/4 అంటే దాని నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని కాస్ తీటా అండ్ సైన్ తీటా రాసుకుంటాం. మనం ఇక్కడ చేసే సొల్యూషను x1 + r కాస్ తీటా y1 + r సైన్ తీటా కాకపోయినా x1 + r కాస్ తీటా y1 + r సైన్ తీటా అనుకుని తీసుకొని చేస్తున్నాము. కాస్ తీటా సైన్ తీటా వాల్యూ మనకు ఆ ట్రిగ్నామెట్రిక్ వాల్యూలు అర్థం అవటం కోసం ఒకసారి చూడండి అమ్మా. సో x1, y1 రాసుకున్నాం. 3, 2 r = 5, tan theta = 3/4. ఇప్పుడు సిన్స్ tan theta is positive, we have theta belongs to Q1 and or Q3. tan theta పాజిటివ్ అంటే either ఫస్ట్ క్వాడ్రంట్లో కానీ థర్డ్ క్వాడ్రంట్లో కానీ ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ కానీ థర్డ్ క్వాడ్రంట్ కానీ. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాసుకుని ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 3, 4 అండ్ అదర్ సైడ్ వచ్చేసరికి x అనుకున్నాం దాన్ని. x² = 3² + 4², x² = 25, x = 5. So that is cos theta = 4/5 adjacent side by hypotenuse. Sin theta = opposite side by hypotenuse, that is 3/5. If theta belongs to Q1, then cos theta is 4/5, sin theta = 3/5. ఇన్ కేస్ ఫస్ట్ క్వాడ్రంట్ అని తీసుకుంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. సో కాస్ అండ్ సైన్ ఆర్ పాజిటివ్ వాల్యూస్. ఇఫ్ థీటా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే థీటా అనేది కాస్ నెగిటివ్ అండ్ సైన్ నెగిటివ్, ఓన్లీ tan ఈజ్ పాజిటివ్. సో ఇవి రాసుకున్నాం. హెన్స్ ద పాయింట్స్ ఆఫ్ ద గివెన్ లైన్ ఆర్ x1 + r cos theta, y1 + r sin theta, x1 - r cos theta రాసుకోవాలి. ఇక్కడ మనం కాస్ థీటాకి నెగిటివ్ వాల్యూ రాసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ఏ రాసుకుంటున్నాం. x1 + r cos theta, y1 + r sin theta. కాస్ థీటా సైన్ థీటా వాల్యూ ఇది ఒక ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్. మీరు ఎలా రాసుకున్నా ఇవే పాయింట్స్ వస్తాయి. 7, 5 -1, 1. మనం ఈ ట్రిగ్నామెట్రిక్ కాన్సెప్ట్ రాయకుండా +r cos theta ప్లేస్లో పెట్టుకుని మైనస్ పెట్టుకున్నా, 2 నెగిటివ్లు పెట్టుకున్నా ఇవే వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో ఈ 2 సమ్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇవే మోడల్లో రిమైనింగ్ సమ్ములు కూడా థర్డ్ రోమన్లో ఉన్నాయి. దట్టు ఎగ్జాంపుల్స్తో సహా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.